ఇది రావాలంటే ఈ టేబుల్ రావాలి. ఈ టేబుల్ వస్తే దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. sin 45 అంటే ఎంత చెప్పు? 1/√2 ప్లస్ 1 అంటే దీని ప్లేస్లో 1/√2 రాస్తూ ప్లస్ రాస్తూ cos 45 అంటే 1/√2 రివర్స్ కదా, ఇది కూడా 1/√2 అంటే 1/√2 ప్లస్ 1/√2 ఏమవుతుంది? 1/√2 ప్లస్ 1/√2 కింద డినామినేటర్ సేమ్ కదా, 2/√2. సో sin 45 ప్లస్ cos 45 అని ఇచ్చాడు. sin 45 వాల్యూ ఎంత? 1/√2. దీని వాల్యూ కూడా 1/√2. ఓకే, సో ఇది 1/√2 ఇది 1/√2 అయినప్పుడు ఏమవుతుంది? ఇవి డినామినేటర్స్ సేమ్ ఉండాలి, అడిషన్ చేయాలంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే దాని మీద రాసుకుంటే 1 + 1. ఓకే, 1 + 1 తర్వాత 2/√2. ఇప్పుడు కింద √2 ఉండద్దు మనకు, కింద ఇంతకుముందు చెప్పినది రేషనలైజేషన్లో ఫస్ట్ చాప్టర్ 9th క్లాస్. కింద √2 పోవాలంటే దాన్ని రేషనలైజ్ చేయాలి. ఇంటూ √2/√2 చేస్తే √2 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. పైన 2√2 బై ఇక్కడ √2 స్క్వేర్. స్క్వేర్ రూట్ వెళ్ళిపోతే 2√2/2. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్లో ఉంది. 2√2 అంటే 2 × √2 అన్నది. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1 చేస్తే మనకు √2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది? తర్వాత ఇంకేముంది? సేమ్ ఇట్లాగే ఏ ప్రాబ్లం అన్నా చేయొచ్చు. దీంట్లో నీకు రావాల్సింది ఏంది? మెయిన్గా ఈ అడిగిన వాల్యూస్ రావాలి, వాటిని అడిషన్, సబ్ట్రాక్షన్, క్యాన్సలేషన్, సింప్లిఫికేషన్ రావాలి. ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఇవి కూడా అంతే. tan square 45 అంటే 1 రాస్తూ స్క్వేర్ రాస్తూ బై 1 + 1 రాస్తూ స్క్వేర్ రాస్తూ సింప్లిఫై చేస్తూ వచ్చేస్తుంది. అంటే tan 30 చెప్పు ఎంత? tan 30 ఏమో 1/√2 1/2 tan 30 sin 30 1/2 కింద √3/2 30 కిందదాన్ని 30 1/√2 కిందదాన్ని √2/1 కాదు 1/√3 వస్తుంది. 1/√3 అందుకే టేబుల్ మొత్తం బై యాడ్ చేసేయాలి. 1/√2 sin 30/cos 30 కదా, అదంతా కాదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇక అది మళ్ళీ చేద్దామంటే మళ్ళీ టైం వేస్ట్ వస్తుంది. అట్లా కూడా ఇట్లనే కన్ఫ్యూజ్, ఒకటి వచ్చేది ఒకటి వచ్చింది అనుకో పోతుంది. తర్వాత ఇది కూడా చేసేయచ్చు. ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 + 30 = cos 60 × cos 30 - sin 60 × sin 30. ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఏం చేయాలి? ఫస్ట్ LHS తీసుకుంటాం. LHS ఏంది? cos 60 + 30 అంటే cos 90 అన్నది. cos 90 వాల్యూ ఎంత? cos 90 వాల్యూ 1. cos 90 0. cos 90 0 కాబట్టి LHS 0. RHS తీసుకుంటాం. ఇప్పుడు ఇది మొత్తం RHS. RHS తీసుకొని ఏం చేస్తాం? sin 90 cos 90 యాడ్ ఉన్నది RHSలో, 60 ఉంది. cos 60 వాల్యూ రాస్తూ cos 30 వాల్యూ రాస్తూ ఇంటూ చేస్తాం. మైనస్ ఇది రాస్తూ వాల్యూస్ ఇంటూ చేస్తాం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వస్తుంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తాం.
అర్థమైందా? సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఆర్హెచ్ఎస్ వాల్యూ వస్తుంది. ఈక్వల్ వచ్చింది అనుకో రైట్ అని రావాలి, ఈక్వల్ రాలేదనుకో రాంగ్ అని రావాలి. నెక్స్ట్ ఇఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q, ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో Q దగ్గర రైట్ యాంగిల్ ఉందట 90 degrees. PQ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, డిటర్మైన్ లెంత్ ఇది. ఇప్పటి నుంచి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూ మోడల్ ఏంటి అన్నాడు, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అంటే ఫస్ట్ PQR ట్రయాంగిల్ ఇట్లనే డ్రా చేయాలని ఏం లేదు, ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అతను చెప్పిన Q దగ్గరనే రైట్ యాంగిల్ ఉండాలి. Q వాడు చెప్పాడు కదా, మిగిలిన దగ్గర ఏమన్నా పెట్టుకో, PQ సారీ R ఈడ. తర్వాత క్వశ్చన్లో ఏమన్నాడు, PQ ఈజ్ 6 సెంటీమీటర్స్. PQ ఎక్కడ ఉంది, ఇది 6 సెంటీమీటర్. గివెన్ PQ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. తర్వాత యాంగిల్ RPQ ఈక్వల్ టు 60 degrees. RPQ అంటే మిడిల్లో ఉన్న దాని దగ్గర ఆ యాంగిల్ ఉంటుంది అని అర్థం. నిన్న కూడా చెప్పాను. సో P దగ్గర 60 ఉంది, P ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ 60 degrees లేదంటే ఇక్కడ 60 degrees. తర్వాత డిటర్మైన్ లెన్స్ ఆఫ్ PQ అండ్ QR అంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకు, PQ ఎంత, QR ఎంత. మనకి రెండు ఇచ్చి ఒకదాన్ని కనుక్కోమంటారు. ఇప్పుడు ఒకటి ఇచ్చి ఇంకా యాంగిల్ ఇచ్చి. ఇన్ని రోజులు నువ్వేం చేసినావు, ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇస్తుండే, ఇంకొకటి పైథాగరస్ యూజ్ చేస్తుండే, నువ్వు వచ్చేస్తుండే. కానీ ఇక్కడ ఒకటే సైడ్ ఇచ్చిండు, మిగిలిన 2 కనుక్కోమంటావు. పైథాగరస్ ఇక్కడ పనికిరాదు, అవునా? ఎందుకంటే 2 ఉండి 1 లేకుంటే పైథాగరస్ ఇస్తుంది మనకు రిజల్ట్. కానీ ఇక్కడ ఒకటే ఇచ్చాడు కదా, ఒకటి ఇచ్చి 2 కనుక్కోమంటున్నాడు. ఇంతకుముందు 2 ఇచ్చి 1 కనుక్కుంటుంది, అది పైథాగరస్. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ హింట్ ఏంటి మరి అంటే మనకి ఇచ్చిన 60 degrees ఉంది కదా, దాంతో మనం ఎన్నన్నా కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు చూడు. ఇప్పుడు మనకి ఇచ్చిన యాంగిల్ P కదా, ఈ P యాంగిల్కి 6 అనేది అంటే PQ అనేది ఏమవుతుంది, వెరీ గుడ్. అంటే PQ అనేది అంటే నువ్వు మైండ్లో పెట్టుకో, PQ ఏమవుతుంది, అడ్జసెంట్ ఆఫ్ 60 degrees అవుతుందా లేదా? ఓకే, మనకేం అడిగిండు ఫస్ట్, సారీ PQ QR అండ్ PR. PR ఓకే. PQ అంటే అడ్జసెంట్ ఆఫ్ 60. మనకు 6 ఫార్ములాస్ ఉన్నాయి, 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా. ఈ 6లో అడ్జసెంట్ సైడ్ వచ్చే రేషియో ఏ ఫార్ములాలో వస్తుంది, సైన్లోనా, కాస్, టాన్. వెరీ గుడ్. కాస్ అది అంటే ఫస్ట్ ఇది చూడగానే నీకు అడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి అడ్జసెంట్ ది ఫార్ములా ఏంది, కాస్ ఉన్నది రాసేయాలి. సో ఇప్పుడు నేను ఏం రాస్తా, కాస్ 60 ఈక్వల్ టు రాయచ్చా, ఇదంతా మైండ్లో ఉండాలి నీకు, ఇది పేపర్ మీద ఉండాలి. కాస్ 60 ఈక్వల్ టు అడ్జసెంట్ ఆఫ్ 60 బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఏంది, 90 degreesకి అపోజిట్ ఉన్నది PR. సో ఇప్పుడు కాస్ 60 వాల్యూ ఎంత చెప్పు, 6 centimeters by కాస్ 60 వాల్యూ ఫార్ములా టేబుల్లో ఉంది కదా, అంటే cos 60 కదా, 1/√2.
రూట్ కాదు 1/2 అంటే మంచిగా నేర్చుకోలే అన్నట్టు. ఇది మళ్ళీ చేపిస్తాను, ఈ ఎక్సర్సైజ్ 2-3 సార్లు చేపిస్తే అప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. అడ్జసెంట్ ఆఫ్ 60, అది 6 సెంటీమీటర్స్. అడ్జసెంట్ ఆఫ్ 60 ఇక్కడ కనబడుతుంది. ఏముంది? PQ. ఫస్ట్ పేర్లు రాసుకోవాలి. హైపోటెనస్ ఏముంది? PR లేదంటే RP. ఇప్పుడు 1/2 PQ ఎంత ఉంది? 6 సెంటీమీటర్. వాడే ఇచ్చాడు ఇక్కడ, లేదంటే డయాగ్రామ్లో కూడా ఉంది. తర్వాత 6 సెంటీమీటర్ తర్వాత బై RP వాల్యూ ఎంత? తెలీదు కాబట్టి RP అనే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఇటు వెళ్తే RP ఈక్వల్ టు 6 సెంటీమీటర్ ఇంటూ 2. సో RP ఈక్వల్ టు 6 2 జా 12 సెంటీమీటర్. ఇది 1 ఇంటూ RP అనుకోలేదంటే 1 RP అన్నా RP అన్నా ఒకటి. ఇప్పుడు హైపోటెనస్ మనకు చూడు, హైపోటెనస్ వచ్చేసింది. దీంట్లో హైపోటెనస్ ఎంత ఇప్పుడు? 12 సెంటీమీటర్. అర్థమైంది? ఇప్పుడు 2 ఉన్నాయి, రెండిట్లో ఒకటి కావాలంటే ఏం చేస్తాం మనం? పైథాగరస్ చేయొచ్చు, కానీ ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ఎట్లా? ఇప్పుడు మనకు కావాలి, ఏది కావాలి? ఆపోజిట్ కావాలి. అపోజిట్ కావాలా కాబట్టి అపోజిట్ ఉన్న ఫార్ములా ఏది? సైన్. సో అది వాడతాం ఇప్పుడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ QR అంటే QR కావాలి కదా. QR అంటే ఆపోజిట్ ఆఫ్ 60 డిగ్రీస్ కదా. సో ఆపోజిట్ ఆఫ్ 60 డిగ్రీస్ ఉంది. తర్వాత ఏది? హైపోటెనస్ ఉంది. సో అపోజిట్ ఆఫ్ ఫార్ములా దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? ఆపోజిట్ సైడ్ సైన్లో ఉంటుంది. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ ఆఫ్ 60 బై హైపోటెనస్. sin 60 వాల్యూ ఎంత? sin 60 వాల్యూ sin 60 1 కన్నా తక్కువ, 1 కన్నా ముందు. అవును, రాలే ఇంకా రాలే, వేస్ట్ ఇది చెప్పి. రూట్ 3/2. అపోజిట్ ఆఫ్ 60 ఏముంది చూడు డయాగ్రామ్లో. 60 డిగ్రీస్కి అపోజిట్ QR ఉంది చూడు జర. ఇది R ఏంటి? దీంట్లో చూడు, అపోజిట్ ఆఫ్ 60 QR ఆర్ RQ. సో ఇక్కడ రాస్తా, అపోజిట్ ఆఫ్ 60 RQ బై హైపోటెనస్ ఇందాక వచ్చింది మనకు RP 12 అని. సో రూట్ 3/2 ఈక్వల్ టు RQ అన్న QR అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు, బై 12. RQ మనకు తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తా, అవసరం లేదు. ఈ 12 అటు తీసుకెళ్తా, RQ ఇక్కడనే ఉంటుంది. 12 అటు వెళ్తే ఏమవుతుంది? 3/2. ఇది డివిజన్ ఉంది కదా, ఎటు పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్లో కటింగ్ చేయొచ్చు, అడిషన్లో చేయొద్దు, సబ్ట్రాక్షన్లో చేయొద్దు. 2 1 జా 2 6 జా. సో RQ ఈక్వల్ టు 6√3 అని అవుతుంది. సో ఇప్పుడు RQ వాల్యూ ఏమొచ్చింది? 6√3. పైథాగరస్ థీరం చేసినా అంతే వస్తుంది. ఇంకా ఇదే మెథడ్ అంటే కాస్ యూజ్ చేయాలా, ఇక్కడ సైనే యూజ్ చేయాలని ఏం లేదు. అడ్జసెంట్ ఇంకా దేంట్లో ఉంది? సీకెంట్లో కూడా అడ్జసెంట్ ఉంటుంది. సో నీకు సీకెంట్ 60 తెలిసిందనుకో, అది కూడా వాడుకోవచ్చు. ట్యాన్లో కాట్లో కూడా అడ్జసెంట్ ఉంటుంది, అట్లా కూడా వాడుకోవచ్చు. అర్థమైంది? ఇది ఇట్లా చేస్తాం. ఇప్పుడు మనకు అడిగింది PR వచ్చింది. PR ఎంత వచ్చింది? 12. QR ఎంత వచ్చింది?
6√3 అర్థమైంది. దీన్ని √36 అని రాయం. జనరల్గా ఫస్ట్ ఇంటీజర్స్ ఫస్ట్ రాస్తాం, ఈ రూట్ వాల్యూస్ దాని పక్కకు రాస్తాం. ఇది ఇటు రాస్తే √36 లాగా కనబడుతుంది. సో 6√3 అనే రాయాలి. అర్థమైంది. ఇక్కడ కూడా sin 60 యూజ్ చేయాలని ఏం లేదు. ఆపోజిట్ సైడ్ ఇంకా వేరే దాంట్లో మస్తు దాంట్లో ఉంటుంది, ట్యాన్లో ఉంటుంది, కాట్లో ఉంటుంది, సైన్ రెసిప్రోకల్, దేని కొసికెంట్. అట్లా మనకు అవసరంని బట్టి అక్కడ ఉన్న వాల్యూస్ని బట్టి ఏదన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు sin 60 వాడుతున్నాం, అపోజిట్ సైడ్ లేదు, హైపోటెనస్ కూడా లేదు. మనం బిగినింగ్లో చూడు, స్టార్టింగ్లో ఇట్లుండే, ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను sin 60 = అపోజిట్ బై హైపోటెనస్ వాడినాను. ఇప్పుడు ఇది తెలియదు, ఇది కూడా తెలియదు. అప్పుడు ఈ రెండు వాల్యూస్లలో ఏదన్నా వస్తుందా మనకు? అట్లా అంటే మనకు 3 ఉంటాయి. ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములాలో ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక సైడ్ ఉంటుంది, ఇక్కడ ఒక సైడ్ ఉంటుంది, లేదా హైపోటెనస్ ఏదో ఉంటుంది. ఈ మూడిట్లో కనీసం 2 తెలియాలి మనం. అందుకే మనం ఏం చెప్తున్నాం, sin 60 ఫస్ట్ cos 60 ఎందుకు తీసుకున్నాం అంటే మనం cos 60 వాల్యూ తెలుసు, ఇది తెలుసు, ఇంకొకటి వస్తుంది. ఇట్లా 2 తెలిస్తే మూడోది వస్తుంది. అంతే తప్ప ఒకటి తెలిసి మిగిలిన 2 రావాలంటే దేంట్లో కూడా రాదు. ఇప్పుడు మన పైథాగరస్ థీరంలో చెప్పలే, మరి ఎందుకు తీసుకున్నాం మనం? ఇప్పుడు ఇక్కడ కాస్ తీసుకోవాలని మనకు వాడు చెప్పిండ, మరి ఎందుకు కాసే తీసుకున్నాం? ఎందుకంటే మనకు కాస్కి అంటే థీటాకి అడ్జసెంట్ యాంగిల్ ఉంది. అడ్జసెంట్ ఉన్న ఏ ఫార్ములా అన్నా తీసుకోవచ్చు, అందుకోసం కాస్ తీసుకున్నాం. మనం కాస్ ఫార్ములా తీసుకున్నాం కాబట్టి cos 60 అన్నారు. అట్లా ఫస్ట్ సైన్ ఎందుకు తీసుకోలేం? సైన్ అంటే అపోజిట్ బై హైపోటెనస్, అపోజిట్ కూడా లేదు, సో రాదు. అది కనీసం 2 ఉండాలి. 2 ఉంటే మూడోది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు పైథాగరస్ ఎందుకు వాడతలేమంటే అదే ప్రాబ్లం. 2 ఉంటే మూడోది వస్తుంది. 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, అట్లా 2 లేవు కాబట్టి పైథాగరస్ వాడతలేం. అట్లనే 2 లేవు కాబట్టి sin 60 కూడా ఫస్ట్ వాడతలేం. అర్థమైనా? tan వాడచ్చు, tan వాడితే అపోజిట్ బై అడ్జసెంట్. సో ఇది ఉంది, tan 60 వస్తుంది మనకు, ఇది ఇచ్చిండు, ఇది తెలియదు. మూడిట్లో 2 తెలియదు కాబట్టి ఒకటి వస్తుంది. మూడిటికి 3 లేవు, మూడిట్లో 2 లేవు అన్నప్పుడు ఏం చేయలేము మనం. మూడిట్లో కనీసం 2 ఉండాలి. ఒకటి లేకుంటే కనుక్కోవచ్చు, 2 ఆబ్సెంట్ అయితే కనుక్కోలేము. ఇవే మనకు నెక్స్ట్ ఇంకొకటి ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్ అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లో అన్ని ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే వచ్చే విధానం చేంజ్ అవుతుంది, కానీ రావడం ఇంతే. ఒక యాంగిల్ ఇస్తాడు, ఏదో ఒక సైడ్ ఇస్తాడు, హైపోటెనస్ ఆపోజిట్ ఏదో ఒకటి ఇచ్చి కనుక్కోమంటాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ మొత్తం ఇవే మోడల్స్ వస్తాయి, ఒక లెక్క 2 లెక్కలు కావు. నెక్స్ట్ ఇంకొక ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఉంది, ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్ అని. దాంట్లో అన్నీ ఇవే వస్తాయి. మొత్తం 1, 2 కాదు, 10 ప్రాబ్లమ్స్ ఉంటే 10కి 10 ఇవే మోడల్. 100 ఉంటే 100కి 100 ఇవే మోడల్. మూడిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, యాంగిల్ ఇస్తాడు. నువ్వు పైథాగరస్ వాడతా అంటే రాదు. ఇట్లా సిచ్యువేషన్ని బట్టి సైనో కాసో టానో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది? తర్వాత ఇంకొక ప్రాబ్లం, ఇది బాగా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ XYZ, రైట్ యాంగిల్ ఈజ్ అట్ Y.
yz ఈక్వల్ టు ఎక్స్, xy ఈక్వల్ టు 2x. దెన్ డిటర్మైన్ xyz, యాంగిల్ x యాంగిల్ z ఎంత అని అడుగుతున్నాడు. ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్లో ఎట్లా చేస్తామని ఆలోచిస్తే వచ్చేటి కావు. కంపల్సరీ చెప్పగానే డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసిందంటే ఏం చేయలేము. క్వశ్చన్ నువ్వు 10 సార్లు చదివినా వస్తుందని గ్యారంటీ లేదు. డయాగ్రామ్ వేసుకో, ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. సో ట్రయాంగిల్ XYZ అన్ని రైట్ యాంగిల్ కాబట్టి ఖచ్చితంగా రైట్ యాంగిల్. కాకపోతే వాడు చెప్పిన దగ్గరనే రైట్ యాంగిల్ పెట్టాలి. వాడు y దగ్గర అంటే నువ్వు x పెట్టి తిన్నావు అనుకో పోతుంది. సో y దగ్గర అన్నాడు కాబట్టి y దగ్గర పెట్టినాం. నెక్స్ట్ ఇంకో 2 ఏమన్నా పెట్టుకో. ఇచ్చాడు YZ వాల్యూ x, XY వాల్యూ 2x. ఇప్పుడు డిటర్మైన్ యాంగిల్ YXZ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు. అంతే కదా, YXZ అంటే ఏంది? నథింగ్ బట్ యాంగిల్ x అన్నట్టే కదా. అర్థమైంది? మిడిల్లో ఏది ఉంటే అదే యాంగిల్ అడుగుతున్నాడు. సో నేను యాంగిల్ ఎక్స్ని ఏమనుకుంటున్నా, సరే యాంగిల్ ఎక్స్ ఇక ఇది యాంగిల్ జెడ్ ఎంత, నెక్స్ట్ యాంగిల్ YZX ఎంత అని అడుగుతున్నాడు. సో యాంగిల్ YZX అడిగాడు కాబట్టి మిడిల్లో ఉన్నది అడుగుతున్నాడు. యాంగిల్ జెడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ ఇది తీసుకో. ఇప్పుడు ఇది కావాలి, మనం ఒక యాంగిల్ కావాలి, దీనికి ఆపోజిట్ ఇచ్చిండు, అడ్జసెంట్ ఇచ్చిండు, అంతే కదా. అంటే మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్ tan ఉంది. tan లో ఆపోజిట్ బై అడ్జసెంట్. వెరీ గుడ్. tan లో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, యాంగిల్ తెలియదు. అపోజిట్ అడ్జసెంట్ రెండు వచ్చేటి ఫార్ములా ఏది అంటే tan ఉంది, cot ఉంది. సో అది వాడితే వచ్చేస్తుంది. ఒకసారి ఈ బుక్కి తప్పు అనిపిస్తుంది. దీనిలో 8.2ది సరే, వీడు తప్పించినట్టున్నాడు. యాంగిల్ YZ ఈక్వల్ టు ఎక్స్, XY కాదు, ఇది XZ. ఇక్కడ 2x కాదు, ఇక్కడ 2x. అపోజిట్ సైడ్ ఇచ్చాడు. ఇప్పుడు హైపోటెనస్ ఇచ్చినట్టు యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇది డయాగ్రామ్ వేసుకుంటే చూడు, ఆటోమేటిక్గా తెలిసిపోయిందా లేదా? నువ్వు ఈ లెక్క 10 సార్లు చదివినా తెలియదు. డయాగ్రామ్ వేసుకున్నావు అనుకో, అరే ఇది ఇచ్చిండు, ఇది అడుగుతున్నాడు. సో యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది, అడ్జసెంట్ ఉంది, ఏమంటారు హైపోటెనస్. సో ఏ ఫార్ములా వస్తుంది చెప్పు? సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ కనుక్కుంటున్నాం. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఉంది, అపోజిట్ ఆఫ్ ఎక్స్ ఏమో అపోజిట్ ఆఫ్ యాంగిల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ ఉంది. తర్వాత హైపోటెనస్ ఏముంది? 2 స్మాల్ ఎక్స్. ఇప్పుడు అపోజిట్ హైపోటెనస్ ఉండే ఫార్ములా ఏంది అంటే సైన్. కాబట్టి మనం సైన్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ బై హైపోటెనస్. ఎక్స్ వాల్యూ తెలుసా మనకు? తెలియదు, అదే అడిగిండి ఇక్కడ. కాబట్టి దీన్ని అంతే ఉంచుతాం. అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఎంత? స్మాల్ ఎక్స్ బై హైపోటెనస్ ఎంత? 2x.
సో ఇప్పుడు ఇది కట్ చేయొచ్చు, ఎక్స్ వన్ జా ఎక్స్ వన్ జా. సో సైన్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. కానీ మనకేం తెలుసు, సైన్ ఎంత ఉంటే 1/2 వస్తుంది? సైన్ 15 ఫస్ట్ 0 దాంట్లో 50 0 తర్వాత 30. సో సైన్ 30 ఈజ్ 1/2. సో 1/2 ప్లేస్లో నేను సైన్ 30 రాస్తున్నాను, ఎందుకంటే సైన్ 30 అన్నా 1/2 అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈ సైన్ కట్ చేయొచ్చు కాదు, అది ఒక వేరే ఆపరేషన్, అది తర్వాత చెప్తా ఎప్పుడన్నా. ఇప్పటికి మాత్రం కట్ చేయొచ్చు అని అనుకో, కానీ కటింగ్ కావు. ఇది నంబర్లు వేరియబుల్ కావు, ఇది ఫంక్షన్స్ని ఇట్లా కట్ చేయొద్దు, దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 30 degrees వచ్చిందా? సో ఇది ఏమైంది ఇప్పుడు 30 degrees. ఇదెంత ఎట్లా కనుక్కుంటాం మరి? యాంగిల్ జెడ్ దీన్ని ఇట్లా దింపుకున్నాం అనుకో, జెడ్కి అడ్జసెంట్ ఉంది, హైపోటెనస్ ఉంది. సో ఏది కాస్ జెడ్ ఈక్వల్ టు బై 2x. సో కాస్ జెడ్ ఈక్వల్ టు అపోజిట్ ఆఫ్ జెడ్ బై హైపోటెనస్. కాస్ జెడ్ ఈక్వల్ టు అపోజిట్ ఆఫ్ జెడ్, యాంగిల్ జెడ్ ఏంది? అపోజిటా? కాదు, అడ్జసెంట్. కాస్ అంటే అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ జెడ్ ఏమో ఎక్స్, హైపోటెనస్ ఏమో 2x. ఎక్స్ వన్ జా పోతే చూస్తున్నావా? కాస్ జెడ్ కాస్ వాల్యూ ఎప్పుడు కాస్లలో 1/2 ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? వెరీ గుడ్, కాస్ 60. సో కాస్ ఒక ప్లేస్లో కాస్ ఉంది, జెడ్ ప్లేస్లో 60 ఉంది. సో జెడ్ ఈక్వల్ టు 60 degrees. అది వేరే ఆపరేషన్, అది ఎప్పుడన్నా మళ్ళీ చెప్తా కొన్ని రోజులైనాక. కానీ ఇది చేయకుండా మనకు జెడ్ వాల్యూ వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పు? జస్ట్ ఇది ఒకటి చేస్తే జెడ్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పు? ఇది 90 ఖచ్చితంగా, ఇవి రెండు కలిపి 90 ఉండాలి. వెరీ గుడ్, ఇవి 90, ఇది 30, టోటల్ 180 ఉండాలి కదా. సో ఆల్రెడీ 90 పొంగ, ఇవి రెండు కలిసి 90 ఉండాలి, మొన్న చెప్పుకున్నాం. సో ఇది 30 ఉంటే ఇది ఆటోమేటిక్గా 60 ఉంటుంది. ఇది చేయ పర్లేదు. లాంగ్ క్వశ్చన్లు అడిగిండు అనుకో ఇది చేయాలి, లేదంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఎక్స్ ఇక్కడ వచ్చింది 30 అని, యాంగిల్ వై 90 అని వాడే ఇచ్చిండు, యాంగిల్ జెడ్ మనకు తెలియదు. సో యాంగిల్ జెడ్ ఇది 120, అటు వెళ్తే యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 60. ఇట్లా కూడా చేయొచ్చు. ఇది మెథడ్, ఇది మెథడ్. అదే రెండు చేయాలి ఎప్పుడు కూడా. 2-3 మెథడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 2-3 మెథడ్స్ ప్రాక్టీస్ చేసినాం అనుకో, అన్ని మెథడ్స్ మీద గ్రిప్ వస్తుంది. మనకి ఏది అవసరం పడితే అది చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ 1 మార్కులు అడిగిండు అనుకో, ఇది చేసేస్తే అయిపోతుంది. 4 మార్క్స్లో అడిగిండు అనుకో, ఇది చేయాలి, ఇది చేయాలి. అట్లా నువ్వు షార్ట్ నేర్చుకుంటే లాంగ్ చేయలేవు, లాంగ్ నేర్చుకుంటే షార్ట్ చేయలేవు. సో రెండు నేర్చుకున్నాం అనుకో, ఏది అడిగితే అది చేయొచ్చు. అర్థమైంది? ఇంకా ఈజీ టు రైట్ టు సే దట్, ఇది కొంచెం విను, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇట్లా అనుకుంటారు, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ బి. అంటే ఇందాక చెప్పిన సైన్ అనేది వేరియబుల్ కాదు. అంటే సైన్ ఈడున్నది సైన్ కామన్ తీస్తా అంటే నడవదు. ఎందుకంటే సైన్ అనేది ఒక ఫంక్షన్, అది మధ్యలో ప్లస్ ఉంది, ఇంటూ ఉంటే మనం కామన్ తీయచ్చు. ఇంటూ ఉంటే కూడా తీయరాదు. సైన్ అనేది వేరియబుల్ కాదు, కామన్ తీయరాదు దీన్ని.
కామన్లు, క్యాన్సలేషన్లు, సైన్కి, కాస్కి, ఫంక్షన్స్ 6 చెప్పినాం కదా, సైన్, కాస్, అండ్ మిగిలిన. ఇట్లా ఈ 6కి కూడా కామన్ తీయడం అనేది ఉండదు, అర్థమైంది? క్యాన్సలేషన్ కూడా ఉండదు, దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. కామన్ అయితే అసలే ఉండదు, ప్రొసీజరే లేదు, కామన్ తీసే ప్రొసీజర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇట్లా అవుతుందా అని మనకు అడుగుతున్నాడు. ఓకే, దానికోసం నేను ఏం చేస్తా, ఇక్కడ ప్రూఫ్ చేస్తా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇది కరెక్టా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగిండు. ఏం చేస్తాం, ఏ ఒక వాల్యూ బి ఒక వాల్యూ అనుకో, చెప్పు ఏదన్నా ఒక వాల్యూ చెప్పు. ఏబి వాల్యూస్ వాల్యూ నంబర్. నువ్వు ఇక్కడ 2 రాసినావు అనుకో, సైన్ 2 వాల్యూ తెలుసా నీకు? అట్లా తెలిసిన వాల్యూస్ చెప్పు. 30 ఇంకా 60. సైన్ 30 తెలుసు, సైన్ 60 కూడా తెలుసు, రెండింటిని కలిపితే వచ్చే 90 కూడా తెలుసు. ఇట్లా 3 తెలిసే నంబర్లు ఇక్కడ పెట్టుకోవాలి. అదే నువ్వు ఈడ 60 ఈడ 60 పెట్టుకున్నావు, సైన్ 60 తెలుసు, సైన్ 60 తెలుసు, సైన్ 60 అంటే 120, సైన్ 120 తెలుసా? అట్లా అంటే ఈ నంబర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్నీ చేయొచ్చేటట్టు చూసుకోవాలి, అర్థం? సో ఇప్పుడు సే అనుకో, లెట్ అనుకోని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, ఎల్హెచ్ఎస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ అంటే 60, సైన్ ఆఫ్ 90. సైన్ 90 ఎంత చెప్పు? సైన్ 90 1. ఇది ఎల్హెచ్ఎస్. అట్లాగే ఆర్హెచ్ఎస్ కూడా చెయ్యి. సైన్ ఏ ఇది కదా ఆర్హెచ్ఎస్, సైన్ ఏ ప్లస్ సైన్ బి. సైన్ ఏ ఎంత ఉంది? సైన్ 30, ఏ 30 అనుకున్నాం కదా. తర్వాత సైన్ బి అంటే బి ప్లేస్లో 60, సైన్ 30 ఎంత? 1/2, సైన్ 60 √3/2. సేమ్ ఉన్నాయి కదా డినామినేటర్స్, ఒకటే దాని మీద కూర్చోబెడితే 1 + √3. ఇది నంబరు, ఇదేమో రూట్. ఈ రెండింటిని కలపడం తీసేయడం పాసిబుల్ కాదు, సో అంతే ఉంచుతాం. ఇప్పుడు దీని వాల్యూ 1 వాల్యూ సేమా? కాదు. సో ఎల్హెచ్ఎస్ డస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో సైన్ ఏ ప్లస్ బి ఈజ్ డస్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. అర్థమైందా? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇట్లా సైన్కి ఒకటే దానికి కాదు, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ బి. అర్థమైంది? అట్లా చేస్తా. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, పీక్యూఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పీక్యూఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. కంపల్సరీ చెప్పగానే డయాగ్రామ్ పడాలి. నువ్వు ముంగట ఎంత చదివినా వేస్ట్. డ్రా చేసుకొని వాడు చెప్పింది ఆడ రాసుకుంటా పోతే క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఇది మొత్తం చదివి తర్వాత డయాగ్రామ్ వేసి స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ తప్ప ఏం లాభం లేదు ఈ చాప్టర్ వరకు. సో ట్రయాంగిల్ అనగానే ట్రయాంగిల్ రావాలా, పీక్యూ అనగానే పీక్యూ, రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ క్యూ, ఆర్ పెట్టుకున్నాం, పిఆర్ రాసుకున్నాం. డిటర్మైన్ క్యూపిఆర్ అండ్ పిఆర్క్యూ అంటే ఈ యాంగిల్, క్యూపిఆర్ అంటే ఇది, ఆర్పిఆర్క్యూ అంటే మిడిల్ ఆర్ ఇది. అంతేనా? జనరల్గా మనం ఇప్పటివరకు ఏం చేసినాం,
ఇది 2 ఇస్తే ఇది పైథాగరస్తోని మూడోది వస్తుంది. సైడ్లు కనుక్కోవడం. అది యాంగిల్స్ కనుక్కోవడానికి మనకు ప్రొసీజర్ ఏంటి? LHS తీసుకొని హైపోటెనస్ బై ఇప్పుడు ఏమేమి ఇచ్చిండు చూడు. మనకి పి యాంగిల్ అడుగుతున్నాడు కదా. పి అడిగిండు, ఇచ్చిండు, పికి అడ్జసెంట్ ఉంది, హైపోటెనస్ ఉంది. దీన్ని ఇట్లా దింపుకుంటే సో కాస్ పి ఈక్వల్ టు 3/6. అదే ఇక్కడ చేసిండు. 1/2 వస్తుంది. 1/2 కాస్ దేంట్లో వస్తుంది? 1/2 60. సో పి వాల్యూ 60. ఇది 60, ఇది 90 అంటే ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 30 అయిపోతుంది. అర్థమైంది? తర్వాత వీడేం చేసిండు, ఫస్ట్ ఇది కనుక్కున్నాడు, దీనికి అపోజిట్ ఇది అడ్జసెంట్ కాబట్టి సైన్ తీసుకున్నాడు. ఇక్కడ ఇట్లా చేసినా అంతే వస్తుంది, అట్లా చేసినా అంతే వస్తుంది. నువ్వు పీ కనుక్కొని ఆర్ చేసినావు, ఆర్ కనుక్కొని వీడు పీర్ చేసినావు. తర్వాత ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సైన్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1/2. ఇది నేను చెప్తాను. మిగిలిన ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇది చెప్తే అయిపోతుంది. చూడు ఏమన్నాడు, సైన్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1/2. ఓకే, సైన్ ఆఫ్ a మైనస్ b 1/2 ఇచ్చాడు. తర్వాత కాస్ ఆఫ్ a ప్లస్ b ఆల్సో 1/2. చెప్పు, అట్లా కాదు, ఇది చూడు. సైన్ ఆఫ్ a మైనస్ b దగ్గర a మైనస్ b ఉంటుంది. ఇప్పుడు సైన్ ఉంది కాబట్టి సైన్లో 1/2 ఎప్పుడు వస్తుందో అది రాయాలి. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్లో 1/2 ఎప్పుడు వస్తుందో అది రాయాలి. సో సైన్ 30, ఇక్కడనేమో కాస్ a ప్లస్ b ఈక్వల్ టు కాస్ 60. ఇప్పుడు సైన్ ప్లేస్లో సైన్ ఉంది, a మైనస్ b ప్లేస్లో 30 ఉంది. అంటే a మైనస్ b ఈక్వల్ టు 30 అని రాసుకోవచ్చా? ఇది నెంబర్ 1. తర్వాత కాస్ a ప్లస్ b ప్లేస్లో a ప్లస్ b ఉంది, 60 ఉంది కదా. సో a ప్లస్ b ఈక్వల్ టు 60. ఇది నెంబర్ 2. రెండింటిని సాల్వ్ చేయి. a ప్లస్ b ఈక్వల్ టు 30, సారీ a మైనస్ b, a ప్లస్ b ఈక్వల్ టు 60. రెండింటిని నేను అడిషన్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 ప్లస్ 2 చేస్తే b ప్లస్ b మైనస్ b 0 అవుతుంది. 2a ఈక్వల్ టు 90. సో a ఈక్వల్ టు 90/2. 2 1 జా 2, 45 జా. సో a ఈక్వల్ టు 45. b ఏమవుతుంది మరి? ఏ వాల్యూని నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే b వస్తుంది. చెప్పు, దేంట్లో చేద్దాం? 1లో చెయ్యి. a ప్లస్ a మైనస్ b ఈక్వల్ టు 30. a అంటే 45, b అంటే bనే 30. ఇప్పుడు 30 ఇటు తెస్తా, b అటు తీసుకెళ్తా. ఈ -30 అవుతుంది, b అటు పోతే ప్లస్ b అవుతుంది. సో 15 ఈక్వల్ టు b. సో b వాల్యూ 15, a వాల్యూ 45. b వాల్యూ వచ్చింది, దాని సైన్ వాల్యూ తెలియదు కానీ మనకు దాని సైన్ వాల్యూ అడగలేడు. ఏబి వాల్యూస్ అడిగిండు. సైన్ 15 ఎంత అని అడిగితే నీకు ప్రాబ్లం. సైన్ 15 అడగలేడు, జస్ట్ అడిగితే ఉంది దానికి కూడా ప్రొసీజర్ వస్తాయి. అది తర్వాత ఇవన్నీ చెయ్యి. ఇప్పుడు నీ పని ఏంది, టేబుల్స్ బై యాడ్ చేయాలి. మంచిగా వస్తలేవు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు చదివి ఈ 11.2 మొత్తం చెయ్యి. ఇవాళ మొత్తం ఇది 11.2 ఒక 2 టైమ్స్ చెయ్యి. తర్వాత 11.3 వచ్చేసినట్టే కదా, అది హోంవర్క్లో చెయ్యి.
11.4 11.3 వచ్చేసింది. 11.4 ఏముండదు, 11.4 ఏముంది. వీటికి ఈ ఫార్ములాస్ 9 ఫార్ములాస్ చెప్పిన చూడు. 3 ఫార్ములాస్ తోటి 9 ఫార్ములాస్ ఫామ్ అవుతాయి. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అని చెప్పిన. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1, ఇది ఫస్ట్ ఐడెంటిటీ. తర్వాత secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈక్వల్ టు 1, సెకండ్ ఐడెంటిటీ. cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a ఈక్వల్ టు 1. sin స్క్వేర్ 1 బై sin స్క్వేర్ sin 90 మైనస్ a అన్నారా? అవి అంటే ఇక్కడ చూపిస్తారు 1 బై sin ఈక్వల్ టు cos అన్నమాట. అది ఇంటూ వేస్తే sin అటు పంపిస్తే 1 బై sin ఈక్వల్ టు cos కాదు, 1 బై sin ఈక్వల్ టు cosec. 1 బై sin ఈక్వల్ టు cosec రెసిప్రోకల్. ఓకే. sin కి cos ఎప్పుడు వస్తుంది? కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే దోస్తులు లెక్క. sin కి కాంప్లిమెంటరీ ఉందనుకో cos వస్తుంది, cos కి కాంప్లిమెంటరీ అంటే sin వస్తుంది. అవి దోస్తులు. రెసిప్రోకల్స్ అంటే ఎనిమీస్, శత్రువులు లెక్క. sin కి ఎనిమి cosec అన్నది. వాళ్ళిద్దరూ ఉన్నారనుకో కొట్టుకపోయి 1 మిగులుతుంది, కొట్టేసుకుంటారు. అర్థమైంది? tan cot ఎనిమీస్. అట్లా రెసిప్రోకల్స్ అంటే శత్రువులు లెక్క. కాబట్టి వాటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. యాడ్ చేస్తే కాదు, కాంప్లిమెంటరీ. 90 మైనస్ ఏ చేస్తే ఇంకొకటి ఫ్రెండ్ వస్తుంది. అట్లా. సరే.